మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద చెవిలో పూలు పెట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పే స్కేల్ అమలు చేయాలని, విద్యాశాఖలో ఎస్ఎస్ఏలను విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలను చూస్తే నెన్నెల మండల కేంద్రంలో గల కృష్ణపల్లి అటవీశాఖ రేంజ్ కార్యాలయం ముందు కోనంపేట గ్రామస్తులు ధర్నా చేపట్టారు. తమ గ్రామానికి రోడ్డు వేయకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని, రోడ్డు సౌకర్యం లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అటవీశాఖ అధికారులు రోడ్డు నిర్మాణం కోసం వెంటనే అనుమతులు ఇవ్వాలంటూ కోనంపేట గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంచిర్యాల పోలీస్ సబ్ డివిజన్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ మందుబాబులకు వినూత్న రీతిలో శిక్ష విధించింది అదనపు మెజిస్ట్రేట్ కోర్టు. 10 మంది 10 రోజుల పాటు ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తూనే మంచిర్యాల మున్సిపాలిటీలో పరిసరాలు శుభ్రం చేయాలంటూ ఇచ్చిన తీర్పులో భాగంగా మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు మందుబాబులు. కొమ్రం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు తమ నిరసన కొనసాగించారు ఎస్ఎస్ఏలు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, పే స్కేల్ అమలు చేయాలని, విద్యాశాఖలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు.